హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠ అమ్మాయి. సో ఇదైతే మండే రోజు మార్నింగ్ అండి. 3కి లేచానా, అన్ని శుభ్రం చేసుకొని అంటే పూజ సామాన్లు నైట్ క్లీన్ చేసుకున్నా సరే లేట్ అయిపోయింది అనమాట. అన్ని చేసుకునేటప్పటికి 4:30 అయిపోయింది. మా వాళ్ళని ఒక్కొక్కరిని లేపేటప్పటికి 5 అవుతుందేమో చూడాలి. సో నేనైతే ఫస్ట్ అవన్నీ సర్దేసుకున్నాను. మరీ సర్దేసుకున్న తర్వాత లేపాను అనుకోండి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి సర్దుకుంటూనే వాళ్ళని ఒక్కొక్కరిని నిద్ర లేపుతున్నాను అనమాట. ఎందుకంటే నైట్ చెప్పారు తొందరగా లెగుస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం అంటే నైట్ ఏదో మూవీ చూసినట్టున్నారు 11 అయిపోయిందంట. నేనైతే ఎర్లీగానే పడుకుంటున్నాను, ఎందుకంటే తెల్లవారుజామున లేచేదాన్ని కాబట్టి. సో 3కి అలా మెలకు వచ్చేస్తుంది. తొందరగా పడుకున్నాం అనుకుని తొందరగా మెలకు వస్తుంది కదా. కానీ వీళ్ళు 11 వరకు మూవీ చూసారని నాకు తెలియదు. ఇంక లేచేటప్పటికి వాళ్ళు చాలా మత్తుగా ఉన్నారు. ఇంకెలాగోలా మా పెద్దోడైతే గట్టిగా ఒక కేక వేసాను అనుకుని భయపడి లేగిస్తాడు. మా చిన్నోడు అలా కాదు, బద్దకిస్తాడు. ఇంక ఎలాగోలా లేపి స్నానం చేసామని మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళకి పూజ చేసుకుంటారా అంటే నార్మల్ స్నానం చేసి వచ్చేసారన్నమాట. వివరంగా చెప్తేనే కానీ మా వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు. సో మళ్ళీ హెడ్ బాత్ తిట్టి మళ్ళీ హెడ్ బాత్ చేసి రమ్మన్నాను. ఇంకా అన్ని మీరు లోపు సర్దుకుంటున్నాను. సో ఫస్ట్ మా పెద్దోడు మా వారు ఇంక పెళ్లి చేసేసారు. ఇంక ముగ్గురు చేసేసిన తర్వాత ఫస్ట్ మా వారికి పెట్టేసిన తర్వాత నేనైతే పెట్టుకుందామనేసి అన్ని రెడీ చేసి పెడుతున్నాను. పిల్లలకు కూడా 35 ఒత్తులు చేసి పెట్టమంది అమ్మ అయితేని. ఇంకా అలా నేనైతే డైలీ పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి. నాకు 5 days కుదరలేదు కదా, అవి మాత్రమే పెట్టుకుని మిగతావైతే పిల్లలకి పెట్టేశాను అనమాట. సో అది అలాగైతే అన్ని రెడీ చేసి పెట్టేశాను. ఈ కార్తీక పౌర్ణమి రోజునైతే 360 వెలిగించాము. బట్ మా వారికి మాత్రం పెట్టాను. సో ఇంకా వెలిగిద్దామనేసి 2 అయితే పెట్టాను, ఆయనకి నాకు అన్నట్టుగా. పిల్లలకైతే అన్ని రెడీ చేసి పెట్టుకుని నేను అన్ని రెడీ చేశాను. ఇంకా నాకు జలుబు కూడా స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఒక క్లాత్ పక్కన పెట్టుకున్నాను. అలాగే చేయి తుడుచుకొని మాటికి లేవాల్సి వస్తుంది. సో ఇంకా అందుకోసం ఇంకా విసిగిస్తారనేసి ఇంకా అన్ని రెడీగా పెట్టుకున్నాను. పూజ అయితే 5:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా టైం ఉండింది కదా, దర్శనం చేసుకుని వద్దామనేసి మా వాడు నేనైతే మా చిన్నోడు పడుకుని పేరు మా వారిని నేనైతే మేమిద్దరం వచ్చేసాం టెంపుల్కి. వచ్చేసి ఇంకెలాగో కొన్ని ఒత్తులు అయితే ఉన్నాయి కదా అనేసి నేను మా వాడు ఇక్కడ కూడా దీపాలు అంటే అది అనుకోకుండా సడన్ గా ఉన్నాయి కదా అని ఎలాగో ఒత్తులు ఉన్నాయనేసి ఇంకా టైం ఉంటే వెలిగిద్దాము లేదంటే లేదన్నట్టు అనుకున్నాను. బట్ ఇంకా వెలిగించేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజైతే అసలు ఈగలు దూరడానికి కూడా అసలు ఖాళీ లేదన్నట్టుంది. అసలు నిన్న సండే వెళ్ళాను కదా, చాలా మంచిగా ఉన్నాయి వాటర్ అయితేనే. ఇంకా చూడండి ఒక 2-3 గంటల్లో వాటర్ అంతా ఇలా అయిపోయింది. అలానే ఇంకా అసలు స్పేసే లేదు. ఇటు సైడ్ కన్నా అటు సైడ్ ఇంకా అరటి డొప్పలు అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఖాళీ లేదు. 20 రూపీస్ 50 రూపీస్ టికెట్స్ కూడా ఇంకా అయిపోయాయి అనమాట. లాస్ట్ అదే నేను వెళ్ళినప్పుడు ఉండింది చాలా పెద్ద లైన్ ఉండింది. ఇంకా పిల్లల క్యారేజ్ అవి ప్రిపేర్ చేయాలి, అవుతుందా లేదా, ఎవరికైనా 20 రూపీస్ టికెట్ ఇచ్చేద్దామని అనుకున్నాను. బట్ మధ్యలో ఒక స్పేస్ ఉంటే ఇంకా మధ్యలోంచి అయితే వెళ్ళి ఒక 15 minutes టైం పట్టింది, వెళ్ళి వచ్చేసాను. దర్శనానికి అయితే బాగా జరిగింది. పాపం నా ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు నేను మధ్యలో వెళ్ళినా అసలు ఏమనలేదు. సో అలా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు, బయట వాళ్ళే అప్పుడప్పుడు మనం అర్థం చేసుకుంటారు. అదే మనకు తెలుసున్న వాళ్ళే కాకుల్లో పొడుచుకు తింటారనమాట. తెలుసుండి కూడా అంతా కూడా పేర్లు పెట్టడానికి ట్రై చేస్తారు. మనకి ముక్కు మొహం తెలియకపోయిన వాళ్ళే కొంచెం హెల్ప్ చేస్తారు అనిపిస్తుంది ఇలాంటి టైంలో. సో వాళ్ళు ఎప్పటి నుంచో అలా లైన్లో అలా ఉన్నారు. బట్ నా ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు కూడా నేను అలా మధ్యలో వెళ్ళినా సరే ఏమనలేదు. బట్ సెక్యూరిటీ మాత్రం అలా మధ్యలోంచి ఎందుకు వచ్చామని అడిగారు. కానీ సార్ పిల్లలు క్యారేజ్ స్కూల్కి పంపించాలి అని అంటే ఏమనలేదు. బట్ తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చేసి
వంట చేయడం స్టార్ట్ చేశాను. సో మా వాడికి ఇంకా టిఫిన్ తెచ్చేసుకోమన్నాను అనమాట. ఇంకా మా లూసి రూబీకి నేను ఇడ్లీ పెట్టేసుకున్నాను. సో ఇంకా నేను వచ్చేటప్పటికి గాలి కనుక్కుంటాను, ఒత్తులు అయితే కొండెక్కిపోయాయి. మళ్ళీ అప్పుడు ఏకాత్తులో వేసినవి ఆయిల్ ఉండింది అనమాట. ఇంకా వెలిగించాను. ఇంకా అరటి డప్పులు ఇవన్నీ కూడా అయితే చాలా ఉన్నాయి కదా, తీయాలి. కాసేపు అయిన తర్వాత అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఇంకా అక్కడ చల్లుడి వడపప్పు పెట్టిన బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది. అది ఇంకా రాగానే ప్రసాదం తీసుకుని తింటున్నాను అనమాట. తర్వాత అయితే ఇంకా మా వాళ్ళు ఫుల్ గా నిద్రపోతున్నారు. మా పెద్దోడేమో టిఫిన్ తెచ్చుకున్నాడు కదా, బజ్జీలు అయితే వెంటనే తినేస్తాడు. ఇంకా తర్వాత అయితే నేను శారీ చేంజ్ చేసేసుకుని పిల్లలకైతే క్యారేజ్ పులిహార చేద్దామని అనుకున్నాను. బట్ ఏమైందంటే మా చిన్నోడికేమో హెడేక్ వస్తుందంట. అంటే వాడు నైట్ తొందరగా పడుకోలేదు, అలాగే 4కి లేచాడు కదా, ఇంకా హెడేక్ వస్తుంది వెళ్ళను అంటే సర్లే అనేసి ఇంకా మా పెద్దోడికేమో వాడైతే హాఫ్ డే వెళ్తాను, మధ్యాహ్నం వచ్చేస్తానని చెప్పాడు. సర్లే ఇంకా నేను ఇంకా చింతపండు పులుపు వేసేసి పోపులు రెడీ చేసి పెట్టేశాను, అలాగే రైస్ కూడా వండేసాను అనమాట. తర్వాత చెప్పారు వీళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తారు. నేనైతే చాలా కోపడ్డాను, అసలు ఎందుకు మానేయడం అనేసి. బట్ ఇంకా అలిసిపోయారట. ఇంక నేను ఏం చేయలేదు. సర్లే వాళ్ళ డాడీ అయితే వదిలే అంటే ఇంకా నేను ఇంకా దాన్ని అయితే ఇంకా లాంగ్ చేయలేదన్నమాట డిస్కషన్. లేదంటే ఇంకా నేను కోపం వస్తుంది, ఇంక ఎందుకు అలా వేస్ట్ చేయడం అండి అన్నట్టు. తర్వాత అయితే ఇంక మా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తాను, క్యారేజ్ పెట్టొద్దంటే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసి ఆరేస్తున్నాను అనమాట. ముందు రోజు తీయలేదు, అవి తీసేసి ఇంక వేస్తున్నాను. అవన్నీ మంచమే చాలా స్టాక్ ఉండింది, మళ్ళీ 2 days అయిపోయింది. బట్టలు మాత్రం అసలు ఎంత తొందరగా అయిపోతున్నాయో. మడత పెడుతున్నాను, అలా ఉతకడమే, ఇంకా మడత పెట్టడమే వస్తానే ఉంటున్నాయి. పిల్లలు కదా, షార్ట్స్ బన్నీలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా లంచ్కి వచ్చేసి పిల్లలకైతే పులిహార కలిపేసి నేనైతే ఇది పులగం వేసుకుంటున్నాను, అత్తెసరు వేసుకొని. దానికైతే పచ్చి పులుసు చేసుకున్నాను. పచ్చి పులుసు అయితే తీగ పుల్లగా భలే ఉండింది. బట్ నాకు చెయ్యి ఏంటంటే వాచిపోయింది, ఈ బోన్ దగ్గర బాగా నొప్పి వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే అరటి పండును అది కాల్చిన వంకాయనైతే మెత్తగా స్మాష్ చేయలేకపోయాను, నొప్పి వస్తుంది అనమాట. అంత ఏంటంటారు, మా లూసి రూబీకి ఇడ్లీనే కలపలేకపోతున్నాను అసలు. పులిహార అయితే రెడీ అయిపోయింది. ఆ టేస్ట్ అయితే ఈసారి చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే నెయ్యి, పచ్చి పులుసు, ఇంకా పెరుగు అక్క పంపించింది కదా, పెరుగు వేసుకుని తింటాను. అంటే నాకు చాలా ఇష్టం. వేడిగా పెట్టుకుందాం అనేసి పిల్లలకి ప్రిపేర్ చేసేసి పచ్చి పులుసు రెడీ చేసేసుకున్నాను. మా వాడు నిన్న టెంపుల్లో ఎవరో కమలాకాయలు పంచిపెట్టారండి పిల్లలకి. అవి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు, ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, ఇప్పుడు తిన్నాడు. సో కొన్ని అయితే అరటి డప్పులు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా వాడు పెద్దోడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొన్ని చెత్తవి పారేసి ఇంకా కాలువలో వేసేసి కాలువలో వేస్తాడనమాట. ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను వన్ అయితేనే. 1 month అసలు ఎలా గడిచిపోయిందో తెలియదు నాకు. ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేస్తాను నేను అనుకోలేదు, ఎందుకంటే నాకు తెల్లవారుజామున లేచే అలవాటు ఉండేది కాదు. ఇంకా ఇలా అంటే అలవాటు ఉండేది కాదు. నాన్ వెజ్ ఎక్కువ తినకపోయినా తినేదాన్ని, అందులోకి బిర్యానీ అంటే మనకి బాగా ఇష్టం కాబట్టి ఇలా ఉంటాను అనిపించింది. బట్ ఇంత తొందరగా అయిపోతుందని అసలు బాగా అనిపించింది, తొందరగానే అయిపోయినట్టు అనిపించింది. అంత లాంగ్ ఏమనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు నాకేమీ. ఎందుకంటే ఆనియన్ తినకుండా కూడా నాకు అలా పప్పు సాంబార్ ఇలా ఏదో ఒకటి చేసుకుని తినేసేదాన్ని కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. తర్వాత అయితే పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఆరబెట్టేసి ఇంకా పప్పు బియ్యం కడిగేసి పెట్టుకున్నాను గ్యాస్ మీద. ఈ కొబ్బరికాయలు ఏంటంటే బాగా లేతగా ఉంటున్నాయి, ఫ్రైడే రోజు తెచ్చింది కూడా తినేసాను. ఎందుకు ఈ మధ్య కొబ్బరికాయ ముక్కలు పిచ్చి బాగా పట్టేసింది, అది లేతగా ఉండడం వల్ల తినేస్తున్నాను అనమాట. ఎలాగో ఈ వర్షాలకి ఈ చలిగాలికి ఏం మారట్లేదు.
సో ఇంక తినేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పప్పు నానబెట్టాను, నైట్ టిఫిన్ ఉండాలి కదా, ఇంకా అందరం టిఫినే కదా అనేసి ఇంక ఇడ్లీ పిండి దోశల పిండి కొంచెం కొంచెమే ఉన్నాయి. ఇంకా అందుకోసం అయితే ఇంక ఇడ్లీ పిండి అయితే వేసాను. ఇంక నేనేంటంటే దోశల పిండి కూడా వేయాల్సింది అస్సలు లేదు, మళ్ళీ గ్రైండర్ అస్తమాను తీసి కడగడానికే సరిపోతుంది. సో ఇంక మళ్ళీ ఇడ్లీ పిండే గ్రైండ్ చేసుకున్నాను. అప్పటికి నాకు ఫుడ్ తినేసి అది లంచ్ అయిపోయిన తర్వాత మత్తుగా అనిపించింది, పడుకున్నాను ఇలాగా. ఇంకా కాల్ వచ్చేటప్పటికి అమ్మ ఫోన్ చేసింది, చాలా రోజుల నుంచి అమ్మ ఫోన్ పని చేయట్లేదు, ఇంకా నేనే చేస్తున్నాను. నేను చెయ్యట్లేదు, తను ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ ఉంటే తనే చేస్తున్నాను, నేను చెయ్యట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు, ఇంక వీళ్ళతోనే సరిపోతుంది నాకు. ఇంక మా వాడికి పులిహోర నచ్చలేదట, టమాటా రైస్ ప్రిపేర్ చేయమంటే నాకు ఫుల్గా ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చి కోపం వచ్చింది. ఇంకా వాడే టమాటాలు నేను మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఆ టమాటాలను గ్రైండ్ చేసేసి పచ్చిమిర్చిలు కట్ చేసేసి ఏదేదో చేస్తున్నాడు. ఇంకా టమాటా రైస్ ప్రిపేర్ చేయాలి. లాస్ట్కి ఏమైందంటే పసుపు చాలా ఎక్కువ వేసేసాడు, అది టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిందనమాట. అంటే టేస్ట్ బాగానే వచ్చింది, పసుపు మరీ ఎక్కువైపోయింది అనమాట. ఇలా చేస్తాడు, నాకు అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. అందుకే వీళ్ళ స్కూల్కి వెళ్ళిపోతేనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి ఏదో ఒకటి చేసిన ఫుడ్ నచ్చదు, బయట ఫుడ్స్ బాగా అలవాటు అయిపోయి ఇలా విసిగిస్తాడు. టమాటా పేస్ట్ వేసేసి ఉల్లిపాయలు కట్ చేసేసాడు, ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, అలాగే ఇందులోకి కారం, ఉప్పు, ఇంకా మ్యాగీ మసాలా కానీ ఇంకా పావు బాజీ మసాలా ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది టమాటా ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, సాసులు అనేవి. ఇంకా నా దగ్గర సోయా సాస్ టమాటా సాస్ ఉందా, ఇంకా అవి వేసేసి గరం మసాలా కొంచెం వేసేసి ఇందులోకి క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుండిద్ది. బట్ మా వాడు నేను మళ్ళీ బయట ఏదో పని చేస్తున్నాను ఈ లోపు వచ్చేలోపు పసుపు ఎక్కువ వేసాడు, ఇంకా కలర్ మొత్తం చేంజ్ అయింది అనమాట. నేను ఏ ఫుడ్లోని కూడా పసుపు మరి అంత ఎక్కువ వేయను. ఇంకా ఇక్కడ ఏంటంటే మేక్ ఏదో ఊడిపోయింది ఫోటో ఫ్రేమ్కి, ఇంకా అదైతే పెట్టమన్నాను మా వాడిని, ట్రై చేయమంటే అదైతే మా వాడు ఏదైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. వీడు ఏదైనా చేసాడు అనుకోండి సక్సెస్ఫుల్గా కాదు, అది డబుల్ వర్క్ అవుతుంది అనమాట. లాస్ట్లో ఏదో ఫస్ట్ నుంచి బాగానే చేస్తాడు పాపం, లాస్ట్లో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అదంతా తినేంత వరకు నేను అసలు ఊరుకోను అనేసి కర్ర పట్టు కూర్చున్న తర్వాత ఫైనల్గా అయితే కొంచెం ఉంచాడు, కానీ మిగతాది అయితే కంప్లీట్ చేస్తాడు. ఇవన్నీ పనులు అయ్యేటప్పటికి 5:20 అయిపోయింది. ఫాస్ట్గా ఇల్లు ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని తర్వాత అయితే టీ పెట్టుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇవన్నీ తుడుస్తున్నాను. అప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మా వాడు చేసిన గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడం చిరాకు వచ్చేసింది, అసలు ఎంత కోపం వచ్చిందో. బట్ సర్లే కొంచెమే కదా చేసుకున్నాడని వదిలేసాను. తర్వాత అయితే నీట్గా తుడిచేసుకుని మా లూసి రుబ్బికి ఫస్ట్ అన్నం పెట్టేసి తర్వాత అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకో తలనొప్పి వస్తుంది. ఇంక డైలీ తల స్నానం చేయడం కదా, ఇంకా నవరత్న ఆయిల్ ప్యాకెట్స్ ఉంటే అవైతే ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని జడ వేసుకున్నామని కాసేపు అయితే ముడి వేసేసుకున్నాను. ఫస్ట్ తుడిచేద్దాము, చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ దీపం అది పెట్టుకోవాలి అనేసి ఫస్ట్ అవన్నీ తుడిచేసుకున్నాను. ఇంకా ఈ లోపు అయితే మా వాడి రోజు చెత్త మారబోస్తా అన్నాడు, నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇంకా ఇప్పటికి 5:20 కదా అయింది, ఇంకా పొద్దుపోలేదు కదా అనేసి వాడిని అయితే అవన్నీ పరేసి వచ్చామన్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను, అన్ని తోమేసాను. పూజ సామాన్ల దగ్గర బయట పెట్టినవన్నీ కూడా నీట్గా తోమేసి బయట ఆరబెట్టేశాను. ఆఫ్టర్నూన్ వరకు మంచిగానే కంప్లీట్ చేసుకున్నాను పనులు. ఇంక ఈవినింగ్ వచ్చేటప్పటికి ప్రతిరోజు ఇలా హడావుడైపోతుంది అనమాట. నాకేమో మార్నింగ్ ఉండేది హడావుడి, మధ్య అయితే నైట్ హడావుడైపోతుంది. సో వింటర్ సీజన్ కదా, డే టైం ఎక్కువ ఉండదు, నైట్ టైం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ డే టైం అయితే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు పనులు అయ్యేటప్పటికి, ఎందుకో తెలియదు కానీ. సో ఇంక తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి కంప్లీట్గా పనులన్నీ కంప్లీట్ 5:30 అయింది. 5:30 అయింది టైం అయితే. ఇప్పుడు నీట్గా తుడుచుకున్నాను. ఇప్పుడు వరకు అయితే ఏదో ఒక పని అలా సరిపోయింది. ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. 5:30 అయింది టైం అయితే. టిఫిన్ దోశలు వేద్దాం అనుకున్నాను, ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకున్నాను, చట్నీ చేయాలి. ఇప్పుడు టిఫిన్ వేయాలంటే ఒక పెద్ద పని. ఎందుకో మార్నింగ్ నుంచి నిన్న కూడా అంతే, పని అసలు కంప్లీట్ అవ్వలేదు.
సో నా బట్టలు రోజు రోజు పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు అనమాట. ఇంక ఇవి మడత పెట్టాలి. కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టేసుకొని అప్పుడు పనులు అయితే స్టార్ట్ చేస్తాను. మా వాడు ఏదో టమాటా రైస్ ఏదో చేసుకు తిన్నాడు. ఇంక ఇప్పుడైతే కొంచెం లేట్ అయినా పర్లేదని అనిపిస్తుంది. ఇంకా తెల్లవారుజామున ఏంటంటే హడావుడిగా అక్కడ గజిబిజి చేశాను. ఇప్పటికి వచ్చి సర్దలేదు. మార్నింగ్ నుంచి పని సరిపోయింది. సర్దాలి ఈసారి రేపటి నుంచి. మా వాళ్ళు ఈరోజు స్కూల్కి ఒకడైతే ఫుల్ డొమ్మా కొట్టేశాడు, ఒకడేమో హాఫ్ డే వెళ్ళాడు. ఇంకా ఎంత కడిగినా సరే గిన్నెలు వస్తానే ఉన్నాయి, క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఉన్నాయి అసలు మార్నింగ్ నుంచి ఒక 5 times అన్నా క్లీన్ చేసుకున్నాను, అయినా వస్తానే ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి జడ వేసేసుకొని ఫస్ట్ అయితే టీ పెట్టుకుందాం అనేసి టీ పెట్టుకున్నాను. అలాగే మార్నింగ్ చేసిన పచ్చి పులుసు అయితే కొంచెం ఉండిపోయింది. అది తీయగా పుల్లగా చాలా బాగుండింది. బట్ నెక్స్ట్ డేకి అయితే నేను రైస్లో వేసుకోను, కానీ అలా స్పూన్తో తాగేస్తాను అనమాట. నాకు తీయగా పుల్లగా భలే నచ్చుతుంది. ఇంక దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, చూద్దాము. అలా టైం ఉన్నప్పుడు అలా స్పూన్తో తాగేస్తాను అనమాట. అంటే ఉగాది పచ్చడిలాగా అనిపిస్తుంది. అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, చూద్దాము. తింటే అలా స్పూన్తో తింటాను, లేదంటే పడేస్తాను రేపటి వరకు. ఏదైనా వేస్ట్ ఎందుకు చేయడం అని ఫ్రిడ్జ్లో పెడతాను, కానీ అది మళ్ళీ సింక్లోకి వెళ్తుంది. మర్చిపోతాను ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ వస్తువు గుర్తు ఉండదు. ఇంకా తర్వాత అయితే టీ మరిగిపోయింది అనమాట. ఇంకా స్ట్రైన్ చేసేసుకొని కాసేపు మేడ మీదకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేద్దామనేసి ఇంకా నేను ఫోన్ అయితే స్టాప్ చేసేసి ఇంక టీ అయితే స్ట్రైన్ చేసేసుకుని తాగుతున్నాను. ఇంకా గిన్నెలు అయితే ఇంకా ఆల్మోస్ట్ కడిగేసాను, మళ్ళీ వస్తున్నాయి అనమాట. ఏదో ఒక ప్లేట్ టేబుల్ మీద గ్లాస్ అను అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను. తర్వాత అయితే చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంక పుట్నాల పప్పు, కొబ్బరికాయ, పచ్చిమిర్చి వేసేసి తర్వాత అయితే ఇంక ఇడ్లీ పిండినే కొంచెం పలచగా చేసేసుకుని అవే ఇంకా దోశల్లా క్రిస్పీగా ఉంటాయి అనేసి క్రిస్పీగా దోశలు వేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టాను అనుకోండి, ఇంక రేపు కూడా మార్నింగ్ ఇడ్లీ కదా పెడతాను అనేసి ఇంకా అలా దోశలు అయితే కంప్లీట్ చేసేద్దాం, ఇంక ఈజీగా అయిపోతుంది కదా అన్ని దోశలు. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.